నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. కేటీఆర్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది సార్. ఏంటంటే ఆయన వేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసి ఆయన విచారణ ఎదుర్కోమని హైకోర్టు ఆదేశించింది. దీని మీద మీ అభిప్రాయం సార్? కేటీఆర్కి సంబంధించి గత 2 రోజుల నుంచి హైడ్రామా నడుస్తుంది. ఆయన నిన్న ఏసీబీ విచారణకు వెళ్ళాడు. అయితే ఏసీబీ అధికారులు ఆయన లాయర్ని మేము అలో చేయము, నువ్వు ఒక్కరే రమ్మని చెప్పారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. లాయర్ వస్తేనే నేను వస్తాను, ఆల్రెడీ నాది క్వాష్ పిటిషన్ విచారణలో ఉంది హైకోర్టులో, ఇప్పుడు మీరు విచారణకు పిలవడమే కరెక్ట్ కాదు, అయినా కూడా నేను ఈ గౌరవంతో, చట్టం మీద గౌరవంతో వచ్చాను. వచ్చినప్పుడు నా అడ్వకేట్ లేకుండా నన్ను ఎలా విచారిస్తారు? అడ్వకేట్ ఉండాలి, లేదంటే నేను వెళ్ళిపోతాను అని అక్కడ కాసేపు ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఆ పోలీస్ అధికారితో. పోలీస్ అధికారి పైన వాళ్ళకి ఫోన్లు చేసి ఆ ఏసీబీ అధికారులకి కనుక్కొని, లేదు సార్ మిమ్మల్ని అయితే ఒకరిని మాత్రం అలో చేస్తా ఉన్నారని గట్టిగా చెప్తే ఈయన అక్కడి నుంచి వచ్చేసారు. అప్పుడే ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవన్నీ చెప్పారు, నా లాయర్ లేకుండా నన్ను ఎలా విచారిస్తారు అనేది ఆయన పాయింట్అవుట్ చేశాడు. దాని తర్వాత వీళ్ళు ఈరోజు నా ఇంట్లో సోదాలు కూడా చేయబోతున్నారని కూడా అన్నాడు. ఆయన అన్నట్టుగానే ఈవినింగ్ గచ్చిబౌలిలో ఆయన ఓరియన్ విల్లాస్ ఉంది, ఆ విల్లాస్కి వెళ్ళి మొత్తం ఇంట్లో సెర్చ్ కూడా చేశారు. సెర్చ్ చేసి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు ఏవో ఉంటే తీసుకెళ్లారు. సో ఆ సందర్భంగా వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఏసీ బోర్డులు మళ్ళీ ఆయనకి నోటీసులు ఇచ్చి 9వ తేదీ ఇప్పుడు రమ్మని చెప్పారు. సో అది ఒకటి నడుస్తుంది. అయితే ఈ లోపల ఈడీ కూడా ఆల్రెడీ ఈయనకి నోటీసులు ఇచ్చింది. యాక్చువల్గా ఈడీ విచారణకి ఈరోజు రావాలి, కానీ ఆయన ఏం చెప్పాడంటే క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఈరోజు విచారణకు ఉంది కాబట్టి నాకు టైం ఇవ్వండి అంటే ఈడీ అంగీకరించింది. అంటే ఈ కేసు మనకు తెలుసు, అది ఫార్ములా ఈ రేస్ కేసు. ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ కార్ల రేస్ అనమాట. ఇండియాలో ఫస్ట్ టైం 2023లో హైదరాబాద్లో కండక్ట్ చేశారు. దీనికి స్పాన్సర్షిప్గా గ్రీన్ కో అనే కంపెనీ 2023లో గ్రీన్ కో కూడా ఎంటర్ అయింది. అయితే ఇక్కడ ఈయన మీద ఇప్పుడు కొత్త ఆరోపణగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మామూలు పాత ఆరోపణ ఏంటంటే ఇందులో 55 కోట్లు, నెక్స్ట్ ఫస్ట్ దానికేమో 200 కోట్లు అయింది, నెక్స్ట్ 2024లో జరగడం కోసం అడ్వాన్స్గా ఒక 55 కోట్లు వాళ్ళు ఈ రేసులు నిర్వహించే అంతర్జాతీయ సంస్థకి ఇచ్చారు. సో ఇది ఇవ్వడం హెచ్ఎండిఏ నుంచి ఇచ్చారు. హెచ్ఎండిఏ కెపాసిటీ ఏంటంటే 10 కోట్లే. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటే సంబంధిత మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాలి, అది అనుమతి తీసుకోలేదు. అట్లాగే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. 3వ పాయింట్ ఫారిన్ కరెన్సీ అంటే పాండ్స్, బ్రిటిష్ పాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చారు. అలా ఇవ్వడం అనేది రిజర్వ్ బ్యాంక్ రూల్స్కి వ్యతిరేకం. ఈ 3 దీని కింద ఈయన అవినీతికి పాల్పడ్డాడు అనేది మొన్నటి వరకు చెప్తున్నారు. ఇప్పుడు కొత్త ఆరోపణ ఒకటి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేంటంటే దీంట్లో గ్రీన్ కో అనే కంపెనీ ఫస్ట్ ఫేజ్లో ఇన్వాల్వ్ అయింది స్పాన్సర్షిప్లో. గ్రీన్ ఎనర్జీ కంపెనీ అనమాట అది. ఆ కంపెనీ తర్వాత నెక్స్ట్ ఫేజ్కి అది విత్డ్రా అయిపోయింది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏంటంటే, ఈ గ్రీన్ కో కంపెనీ 2022లో బీఆర్ఎస్కు 41 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఫండ్ ఇచ్చింది. పార్టీ ఫండ్ 41 కోట్లు ఇచ్చింది. మనకు తెలుసు ఎలక్ట్రల్ బాండ్స్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, దాన్ని కొంటారు వీళ్ళు, కొని పార్టీలకి ఇస్తారు. పార్టీలు వెళ్ళి బ్యాంకులో మళ్ళీ దాన్ని డబ్బు రూపంలో మార్చుకుంటారు. దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇది ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఏ పార్టీకి ఏ కంపెనీలు ఇచ్చాయో తెలియదు అన్నమాట. ఇది తెలియాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష పార్టీలు కోర్టుకు వెళ్ళాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇచ్చిందేమో కేంద్ర ప్రభుత్వానికి తెలుసుకోగలదు, బ్యాంకులో ఉంటుంది కాబట్టి ఎస్బీఐలో వాళ్ళే, కానీ బీజేపీకి ఎవరెవరు ఇచ్చారో వీళ్ళకి తెలియదు. ఇది ఎక్కడ డెమోక్రసీ అని చెప్పి వీళ్ళు వెళ్తే సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్ లిస్ట్ పెట్టారు. అందువల్ల ఇప్పుడు ఏ కంపెనీ ఎవరెవరికి ఇచ్చారో పబ్లిక్ డేటాలోకి వచ్చేసింది, అందరూ మనం ఎవరైనా చూడొచ్చు. అలాగా వీళ్ళు చూసి ఈ గ్రీన్ కో కంపెనీ 2022లో బీఆర్ఎస్కి 40 కోట్లు ఇచ్చింది కాబట్టే మీరు దానికి ఇది ఇచ్చారు అంటే ఇది క్విడ్ ప్రోకో, వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నువ్వు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చావు అన్నది వీళ్ళు ఆరోపణిస్తున్నారు. దానికి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ సమాధానం ఏమిస్తుందంటే, ఇదే గ్రీన్ కో కంపెనీ కాంగ్రెస్కి కూడా 27 కోట్లు ఇచ్చింది, బీజేపీకి కూడా ఇచ్చింది. మరి వీళ్ళు మీకు ఇచ్చినప్పుడు మాకిస్తే తప్పేంటి?
ఎలక్ట్రల్ బాండ్స్ అనేది పార్లమెంట్ ఆమోదించిన విధానం. ఉమ్, సో అన్ని పార్టీలకు ఇచ్చాయి. దేశంలోనే సెకండ్ హైయెస్ట్ 340 కంపెనీలు 1351 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చాయి. మరి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రమేష్ బీజేపీ ఎంపీ, ఆయన కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన కంపెనీకి హిమాచల్ ప్రదేశ్ కాంట్రాక్టు 1000 కోట్ల కాంట్రాక్టు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రమేష్కి ఇచ్చారు కాబట్టి సీఎం రమేష్ 30 కోట్లు ఇచ్చాడు. ఇక్కడ మేఘా కృష్ణారెడ్డి ఇక్కడ ఉంటాడు, ఆయన జనసేన పార్టీకి 10 కోట్లు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇస్తాయి ఈ కంపెనీలు. ఎందుకు ఇస్తాయంటే మన ఇష్యూస్ ఏమన్నా జరిగినప్పుడు ప్రతిపక్ష గోల చేయకుండా వాళ్ళని కొద్దిగా తగ్గండ్రా బాబు అన్నట్టుగా వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు. ఇది ఇండియాలో జరిగే వ్యవహారం. ప్రతి కంపెనీ అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ ఇస్తుంది, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఎంతో కొంత ఇస్తుంది, రేపొద్దున మా మీద గోల చేయకుండా. ఇది జరుగుతూ ఉండే తతంగం. సో అలాగా ఈ గ్రీన్కో కంపెనీ మాకు 40 కోట్లు ఇచ్చినంత మాత్రాన మేము దానికి ఇచ్చామని మీరు చెప్తే మరి మీకు కూడా ఇచ్చింది కదా గ్రీన్కో కంపెనీ. అలాగే 340 కంపెనీలు మీకు కూడా 1350 కోట్లు ఇచ్చాయి కదా అని బీఆర్ఎస్ వాళ్ళు నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుండేది ఏమంటే అందరికి ఇస్తారు, కంపెనీలు ఇస్తాయి, కంపెనీలకి వీళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తారు, ఇవి ఎంత డబ్బులు అనేది వెళ్తూ ఉంటుంది. లేకపోతే ఎలక్షన్లో అందరికీ తెలుసు, ప్రజలకు కూడా కరప్షన్ అనేది కామను. లేకపోతే ఎన్నికల్లో వీళ్ళు 100 కోట్లు 200 కోట్లకు ఎమ్మెల్యేలు ఎట్లా ఖర్చు పెడతారు? వీడికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? అట్లాగే పార్టీలు 2000 కోట్లు పెట్టింది ఆ పార్టీ అంటారు, 2000 ఇంకొకరు 3000 కోట్లు పెట్టి అంత పార్టీ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ కంపెనీలు ఎందుకు ఇస్తాయి? ఇవన్నీ ఇవాళ జనాలకు కూడా తెలిసిపోయింది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ లీగల్గా ప్రూవ్ చేయడం కష్టం. ఇదేంటంటే నీ మీద నేను వేలు చూపిస్తే వాళ్ళు మన మీద వేలు చూపిస్తారు. అలాగా ఇప్పుడు ఇది నడుస్తుంది. ఇది ఎందుకంటే ఇది ఓన్లీ లీగల్ అంశాలే కాకుండా ఇది పొలిటికల్గా కూడా మారిపోయింది కాబట్టి నడుస్తుంది. అయితే ఈ కాంటెక్స్ట్లో ఈరోజు ఆయన హోప్ పెట్టుకున్నాడు, ఈ కేసుకే అసలు నాకు సంబంధం లేదు, నేను ఒక మంత్రిగా ఫైల్ తీసుకొచ్చినప్పుడు సంతకం పెట్టడమే నేను చేసిన పని, అట్లా అనుకుంటే అందరూ మంత్రుల్ని చేయాలి. ఒక కార్యక్రమం జరిగింది, జరపకుండా డబ్బులు ఇవ్వలేదు కదా, జరిపి ఇచ్చాము. రెండవది ఇచ్చిన వాళ్ళ మీద పెట్టారు కానీ తీసుకున్న కంపెనీ మీద మీరు పెట్టలేదు, ఎఫ్ఐఆర్లో కూడా లేదు అది. ఇట్లాంటి పాయింట్లు లేవనెత్తి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి బలంగా. ఎందుకంటే ఈయన కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్లని, టాప్ అడ్వకేట్లు తీసుకొచ్చి ఇక్కడ దించాడు, సిద్ధార్థ దవే అని ఆయన్ని. అందరూ ఏమనుకున్నారంటే క్వాష్ అయిపోతుందేమో అనుకున్నారు. కానీ ఈరోజు కేటీఆర్కి హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పాలి. క్వాష్ చేయడానికి కుదరదు, మేము విచారణలో జోక్యం చేసుకోము, రూల్ ఆఫ్ లా అనేది అందరికి ఒకటే, చట్టం అందరికి సమానం. నీ మీద పెట్టిన కేసు మేము తీసిస్తే రేపు ఇంకొకటి వచ్చి నా మీద పెట్టిన తీసామంటారు. కాబట్టి నీ మీద పెట్టిన కేసులు ఉంటాయి, నువ్వు విచారణకు ఎదుర్కోవాలి అనేది చెప్పాడు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసినా కూడా ఆయనకి దిక్కు లేదు, అంటే మళ్ళీ ముందస్తు బెయిల్కి వెళ్ళాలి. ఇది కేటీఆర్ పరిస్థితి. అంటే కేటీఆర్కి కూడా గడ్డు కాలం స్టార్ట్ అయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని మనం గమనిస్తే ఆయన దుందుడుగ్గా ఒక జగన్ లాగా దుందుడుగ్గా ప్రతిపక్షాల మీదకి వెళ్ళట్లేదు, చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా లీగల్ స్టెప్స్ అన్ని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ అదే మనకి జగన్ చూస్తే ముందస్తు గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేయడానికి చంద్రబాబు ట్రై చేస్తే చంద్రబాబు గట్టిగా వ్యతిరేకిస్తే మార్నింగ్ వరకు అక్కడే ఉండి ఆయన ఎక్కడికి పోనీయకుండా చుట్టుముట్టి అర్లీ మార్నింగ్ ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ అది చేయలే. ఇక్కడ ముందస్తుగా గవర్నర్ పర్మిషన్కి అప్లై చేశాడు రేవంత్ రెడ్డి. గవర్నర్ ఒక 1 మంత్ టైం తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా లీగల్ కోర్స్ అంతా ప్లాన్ చేసుకొని తర్వాత ఈడీ కంప్లైంట్ ఇచ్చారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళని నమ్మారు కాబట్టి వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఈ కేసులో. అలా చాలా పకడ్బందీగా వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఇది ఖచ్చితంగా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి కేటీఆర్కి చుట్టుకునే అవకాశం ఉంది. అంటే ఒక్కసారి కానీ ఈడీ కానీ అరెస్ట్ కానీ చేస్తే బెయిల్ కూడా త్వరగా రాదు. మనకి వాళ్ళ చెల్లెలు కవిత విషయమే చూసాం కదా, ఆమె 6 నెలల పాటు జైల్లో ఉన్నింది. పిఎంఎల్ఏ చట్టం అనేది వెరీ డిఫికల్ట్. నేను అనేక సార్లు చెప్పాను, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ట్విన్ కండిషన్స్ ఉంటాయి. సెక్షన్ 45 ప్రకారం బెయిల్ ఇవ్వాలనుకున్నా కోర్టులు ఇవ్వలేవు, ఎందుకంటే ఆ వ్యక్తి నిర్దోషాన్ని నమ్మాలి బెయిల్ అప్పుడే. మామూలు చట్టాలలో అది అవసరం లేదు. మామూలు చట్టాల్లో బెయిల్ ఎప్పుడు రిజెక్ట్ చేయాలంటే ఈ వ్యక్తి విదేశాలకు పారిపోతాడనా,
లేకపోతే సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడని, సాక్షుల్ని బెదిరిస్తాడు, లేకపోతే ప్రలోభపరుస్తాడని ఇవ్వరు బెయిల్ మామూలుగా అయితే.